టీడీపీ జనసేన కలిపి పొత్తులో భాగంగా నిన్న జాబితా అయితే విడుదల చేశారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఏ విధంగా ఉంటుంది? టీడీపీ జనసేన పొత్తు దేనికి చేశారండి? దానివల్ల ఎవరికి ప్రయోజనం? దానివల్ల ప్రయోజనం వల్ల కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే ప్రయోజనం. దానివల్ల పవన్ కళ్యాణ్కి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. దీనివల్ల ఎవరైతే ఆయన అనుకుంటున్నాడో లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి చంద్రబాబు యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ మీద రుద్దాలి, తద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించాలనేటువంటి కుయుక్తులు చంద్రబాబు నాయుడు పన్నుతూ ఉన్నాడు. రెండు పొత్తుల వల్ల జగన్ గారికి ఒరిగేది తరిగేది ఏమీ లేదు. ఎంతమంది అయినా కలిసి రండి, మీ యొక్క ఎత్తుగళ్ళు ఎలాగున్నాయో ఆ ఎత్తుగళ్ళన్నీ వేసుకుని రండి. నా ఎత్తుగడ ఒకటే, నేను ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి సింగిల్ మ్యాన్ ఆర్మీ, వన్ మ్యాన్ షో జరిగేది రాష్ట్రంలో ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిదే. మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాడు, 175 నియోజకవర్గాల్లో నాకు నచ్చిన వ్యక్తికే సీట్ ఇస్తా, వాళ్ళ ప్రజల్లో ఉంటే మాత్రమే సీట్ ఇస్తా, ప్రజల్లో లేకుండా ఇళ్లల్లో కూర్చొని మరి నాకు సీటు కావాలనేటువంటి వ్యక్తులకి నేను సీట్ ఇవ్వను, నేను సీట్ ఇవ్వని వాళ్ళందరూ కూడా ఎటైనా వెళ్ళిపోతున్నారు అనేటువంటి విధానం వరవడి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి వ్యక్తి. అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఇటువంటి రాజకీయం ఈ దేశంలోనే ఎవరూ చేయనటువంటి రూలింగ్ పొజిషన్ని నడుపుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది లీడర్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకడే నాయకుడు పార్టీలో ఉండేది, ఏకైక నాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు వాళ్ళకు ఒకటే నినాదం, జగనన్న ఏది చెబితే అదే చెయ్యాలనేటువంటి నినాదం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధానం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. మళ్ళీ తద్వారా ఏదైతే లీడర్ బేస్డ్ పార్టీలో నడుస్తున్నటువంటి ఏదైతే ఈ పరిపాలన ఉందో, ఏదైతే ఇటువంటి ఎత్తుగళ్ళు ఉన్నాయో ఆ ఎత్తుగళ్ళన్నింటినీ కూడా బేరీజ్ చేసుకొని రానున్నది వచ్చేది మరి మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విడుదల చేసిన జాబితాలో జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించారు. కేటాయించిన తర్వాత వాళ్ళ పార్టీలోనే నాయకుల నుండి కానీ కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. దీని గురించి తర్వాత జనసేనకి ఏం మైనస్ అయ్యేది? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అంటా ఉన్నాడు, కానీ చంద్రబాబు నాయుడు ఇంకా హీనానికి దిగజారిస్తాడు. 24 ఇచ్చాడు, 25 ఇచ్చుంటే పావలా కరెక్ట్గా షూట్ అయ్యేది. కానీ ఆ పావలా కంటే కింది స్థాయి ఇంకా బెత్తిడి అదే 10 పైసలు 5 పైసలకు కూడా ఆ స్థాయికి 10, 14 ఆ సీట్లు ఇస్తాడేమో అని ఊహించా. కానీ చంద్రబాబు నాయుడు చాలా నాజుగ్గా ఈ రాష్ట్రంలో కమ్మవాడు కాపుని నమ్మడు, కాపువాడు కమ్మని నమ్మడు అనేటువంటి నినాదంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క ఆలోచన వ్యవహార శైలిలో వాడు ఎంతకైనా మీరు చూసారో చూడలేదో, మరి నాదెండ్ల మనోహర్ అక్కడే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నాడు, ఇటైపు అచ్చెన్నాయుడు అక్కడే ఉన్నాడు. అధ్యక్షుడు సెకండ్ ఇచ్చుకుంటాడా? అధ్యక్షుడి దగ్గర ఉన్నటువంటి పిఎస్సి చైర్మన్కి సెకండ్ ఇస్తాడా? ఒకటే చెప్పాడు, అయ్యా మనోహరు మంచి పని చేసావయ్యా, మనకు మంచి పని జరిగిందయ్యా, బాగా ఒప్పించావయ్యా, మనం అనుకున్న సాధించామయ్యా అనేటువంటి విధంగా సెకండ్ ఇచ్చాడు. 24 మంది సీట్లు అనౌన్స్మెంట్ చేశారు. 24 మందికి సీట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమో టైప్ చేసుకొని వచ్చాడు పేపరు, ఈయనేమో అప్పటికప్పుడే పేర్లు రాసేసుకున్నాడు. అంటే అభ్యర్థులు లేరు జనసేనకి. 175 నియోజకవర్గాల్లో ఆయనకు అభ్యర్థులు లేరు. కాబట్టే చంద్రబాబు నాయుడు అధిగ్రహించే 24 సీట్లు పరిమితం చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా ఇంకొక సీటు నా కోసం, ఎందుకంటే ఆయన పావలా కళ్యాణ్ పక్కాగా అయిపోతారు, 25 సీట్లు ఇచ్చారు కాబట్టి 25, ఇంకొక సీటు ఇవ్వు నా కోసం. అది కూడా నీ టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే బలమైన క్యాండిడేట్ ఉన్నాడో ఆ బలమైన క్యాండిడేట్ని అటు మార్చుకొని ఆ నియోజకవర్గంలో గెలుస్తాడనేటువంటి క్యాండిడేట్కి టికెట్ ఇప్పించుకో, జనసేన పార్టీలో జాయిన్ చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పనే అది కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో నా వర్గానికి నేను టికెట్ ఇవ్వలేకపోతున్నానంటే నీకు ఏదైతే పార్టీ పొత్తుందో ఆ పార్టీలోకి అతన్ని పంపించి ఆ పార్టీ ద్వారా మ్యాండేట్ ఇప్పించడమే కదా నువ్వు చేసేది. ఈ రాష్ట్రంలో ఎటువంటి నీచ నికృష్ట రాజకీయాలు చేసే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని చెప్తా ఉన్నా, నా కోసం ఒక్క సీటు ఆయనకి ఇవ్వు, అప్పుడు పావలా సీట్లతో సరిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఈ రాష్ట్రంలో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది,
పెత్తందారులకి పేదవాళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం. దీంట్లో పెత్తందారుల్ని పేదవాళ్ళు ఓడించబోతా ఉన్నారు అనేటువంటి నినాదంతో బయటికి వెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం, 100% వాస్తవం. ఏ రకంగా వాస్తవం? ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ ఆ రోజే పోయిందనుకున్నాం, కానీ ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. దాన్ని కాపాడడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. 2019 నుంచి 2024 వరకు పేదవాడు వాళ్ళ జీవితాల్లో వెలుగులను చూస్తూ ఉన్నాం. వాళ్ళకి అమ్మఒడి, ఆసరా, అనేక రకాలైనటువంటి పథకాల ద్వారా వాళ్ళ జోబుల్లో డబ్బులు నింపుతూ ఉన్నాడు. వాళ్ళ పథకాలని వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. పై చదువులు చదువుకోవడానికి అనేక రకాల విద్యా దీవెన, వసతి దీవెన, ఏ దీవెనన్నా ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు? అడుగుతా ఉన్నా. ఒక్క దీవెనైనా చంద్రబాబు నాయుడు పేదవాడికి ఇచ్చాడా? ఎంత నీచ నికృష్ట మానవుడు అంటే చంద్రబాబు నాయుడు. ఉదాహరణ ఒకటి చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి అమరావతిలో ఇల్లు ఇస్తే ఆ ఇల్లు పేదవాడికి దక్కకూడదని చెప్పేసినటువంటి ఆపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అని అడగకూడదు, ఎంత మెజారిటీ వస్తుందని అడగాలి. ఎందుకని ఎంత మెజారిటీ వస్తుందని అడుగుతానంటే, ఈ సెంట్రల్ నియోజకవర్గం అనేది ఎవడి సొత్తు కాదు. ముందు అది తెలుసుకోవాలి. ప్రతిపక్షాలు కానీ స్వపక్షాలు కానీ ఎవరైనా తెలుసుకోవాల్సింది, ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం ఎవరి సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజలు ఎటువైపు ఉంటే అటువైపే. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఏ రకంగా చెప్తా ఉన్నాం అని అంటే, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో భూ కబ్జాలు ఒక మనిషే, స్వాతంత్ర సమరయోధుల ఆస్తులు దెబ్బేది ఒక మనిషే, జనాల్ని బెదిరించేది ఒక మనిషే, బళ్ళు తోలి జనాల్ని చంపేసేది ఒక మనిషే, ఈ తోలిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఎక్కొట్టింది ఒక మనిషే, ఏంటి పార్కు స్థలాలు లాగేద్దాం అనుకుని చూసింది ఒక మనిషే. ఇటువంటి యాసాలు వేసేటువంటి వేసగాడికి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకో చిన్న మాట, ఏదైతే జనసేన పార్టీని కలుపుకున్నారో, ఈ జనసేన పార్టీ కలిసిన తర్వాత గత 20 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్తో వస్తున్నారా? దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. ఒక్కడైనా ఈ నియోజకవర్గంలో జనసేన వాళ్ళు టీడీపీతో కలిసి వస్తున్నారా అని అడుగుతా ఉన్నా. దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. అంతేగాని ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు జరగాలన్నా ఇక్కడ గెలవాల్సింది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. గెలవబోయేది కూడా ఆయనే. 25,000 ఓట్లతో మొన్న మల్లాది విష్ణు గారు బోండావమ్మని ఓడించారు. రేపు 25,000 ఓట్లతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు బోండావమ్మని ఓడించబోతా ఉన్నారు. తద్వారా బోండావమ్మ ఈ రాష్ట్రం వదిలేసి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బోండావమ్మ గుర్తించుకో అని చెప్పేసి ఆయనకి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో పేదవాడి యొక్క డబ్బుని కాజేసినటువంటి వ్యక్తి, దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే బోండా ఉమామహేశ్వరరావు. దేవుడు వినాయక చవితిని కూడా వాడుకొని, వినాయక చవితి విగ్రహం ఏదైతే హైదరాబాద్లో పెట్టే విధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టాలనేటువంటి నిర్ణయం ఘంటసాల కాలేజీలో జరిగితే 2 సార్లకే పరిమితం అయిందంటే, తర్వాత అది కొనసాగలేదంటే దాన్ని ఆపించింది బోండా ఉమా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఈరోజు హైదరాబాద్ మాదిరిగా విజయవాడ నగరంలో అంత పెద్ద వినాయక చవితి విగ్రహం పెట్టుకోకపోవడానికి గల కారణం బోండా ఉమా. హిందువులందరూ గమనించాలి. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క హిందువులందరూ గమనించాలి. హిందువుల ద్రోహి ఈ నియోజకవర్గంలో ఉన్నది ఏకైక వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విషయానికి వస్తే, ఆయన 2014లో 2016లో ఈ యొక్క కృష్ణా పుష్కరాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయన తొత్తులు విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలను కూల్చివేస్తే, 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు కూల్చేసినటువంటి దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటికీ పూర్వవైభవం తీసుకొని వచ్చాడు. దేవాదాయ శాఖ ద్వారా ఆ యొక్క దేవాలయాలు నిర్మించి మళ్ళీ హిందువులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా స్వతహాగా వాళ్ళ కుటుంబమే దేవాదాయ ధర్మాదాయ అనేటువంటి ఒక ధర్మంగా బతికేటువంటి కుటుంబం. నిత్యం పేదవాడికి ఏదో ఒక సహాయం చేయాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం మీద, అటువంటి వ్యక్తి మీద అభాండాలు మోపుతా ఉన్నాడు బోండావమ్మ. ఒకటే చెప్తా ఉన్నా, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో హిందువులందరూ కూడా బోండావమ్మ అంతు చూడాలి, టీడీపీ అంతు చూడాలా. ఎందుకు అంతు చూడాలంటే హిందువుల దేవాలయాలు కూల్చింది టీడీపీ.
హిందూ వినాయక చవితి భారీ విగ్రహం పెట్టకపోవడానికి గల కారణం ఈ నియోజకవర్గంలో బోండా ఉమా. కాబట్టి హిందువులందరూ కూడా బోండా ఉమాని తిరస్కరించాలి. హిందువులు ఎవరు కూడా బోండా ఉమాకి ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్లు వేయకూడదని చెప్పి నేనైతే హిందువులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.